వచ్చారు? ఇక్కడ నేరస్తులు ఎవరూ లేరే? విజయ్, ఏమిటా మాటలు? మా మీద నీకు ఇంకా కోపం తగ్గలేదా? నీ మీద నాకు కోపమా? అసలు నువ్వు నాకే పోతావని. శభాష్ విజయ్, ఒకే రక్తం పట్టుకు పుట్టిన తమ్ముడు ఈ అన్నయ్యను పట్టుకొని నువ్వు పోతావని అడిగితే ఈ అన్న ఏమని సమాధానం చెప్పగలరా? అన్నయ్య, అసలు ఆ మాటకు అర్థం తెలుసా నీకు? అమ్మలో సగం నాన్నలో సగం కలిస్తే ప్రేమాభిమానం అంటే అర్థం తెలియని రాతి మనిషి నువ్వు అనుకున్నట్టు నేను రాతి మనిషిని కాదురా. నాకు మనసు ఉంది, ఆ మనసులో ఆత్మీయత ఉంది. అందులో కరుడు గట్టిన ఈ కాకి బట్టల వరకు రాతి గుండె మాత్రమే కాదు, ప్రేమాభిమానాలు పొంగి పొందుతున్న చల్లని హృదయం కూడా ఉంది. ఆత్మవంచన చేసిన కుమార్, నీది కరుడు కట్టిన కషాయి గుండె. అందులో మూర్ఖత్వం మొండితనం తప్ప ప్రేమ అభిమానం మచ్చుకైనా లేవు. నేను మొండివాడినే, కన్న తండ్రిని పొట్టను పెట్టుకున్న కషాయి వాడినే. కర్తవ్య ధర్మం కట్టి పడేస్తే బంధాలు అనుబంధాలు మట్టిలో కలిపేసిన మరాకి రాచకండి. అవునా? కర్తవ్యం ప్రపంచంలో నువ్వు ఒక్కడే పోలీస్ అధికారివా? మొత్తం మీద నువ్వు ఒక్కడే సిన్సియర్ గా పనిచేస్తున్నావా? ఒక టెర్రరిస్ట్ కోసం కన్న తండ్రినే పనిచేసిన నువ్వు మానవత్వానికి మచ్చ తెచ్చావు. చదువు సంస్కారం ఉన్నవాడివి, ఈ అన్న మనకు తెలిసిన వాడివి. నువ్వైనా నన్ను అర్థం చేసుకోకుంటే బాధ ఎవరితో చెప్పుకుంటా? అసలు బాధ అంటూ ఉంటే కదా మరొకరితో చెప్పుకోవడానికి, మనసంటూ ఉంటే కదా కన్నీళ్లు కట్టడానికి. ఉందో లేదో అనుక్షణ ఆవేదన తొలగిపోతుంది. గుండెవాదు కండిపడి కన్నీళ్లు కూడా ఎండిపోయారు. రగులుతున్న మనసు మండుతున్న గుండె అనుక్షణం ఆప్యాయత కోసం ఆవరించిపోతున్నాయిరా. అన్నయ్య, ఒక్కసారి పిలవరా, ఈ తృప్తి పడతాను. నువ్వు ఇబ్రహీం అనే టెర్రరిస్ట్ ను పట్టుకున్నావు. నాయకుడు మన తండ్రిని కిడ్నాప్ చేసి చంపేస్తానని బెదిరించాడు. నాన్నను కాపాడమని నిన్ను ప్రాధేయపడ్డాను, అయినా నీ మనసు కరగలేదు. ఆ రోజే నువ్వంటే నాకు అసహ్యం పుట్టింది. ఆ రోజే అన్నయ్య అనే మాట మర్చిపోయాను. వెళ్తాండ్రా తమ్ముడు, కానీ ఒక్క మాట, ఏదో ఒక రోజు నా ఆత్మీయతను అర్థం చేసుకుంటావు. నీ ఆప్యాయంగా పిలుస్తావురా, ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తమ్ముడు, నా ఊపిరి తప్పకుండా పిలుస్తావు తమ్ముడు. అన్నయ్య తప్పకుండా పిలుస్తావు.